కేసీఆర్ ఎలా ఉన్నారు? ఎవరు అడుగుతున్నారు? నరేంద్ర మోదీ గారు అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలా ఉన్నారు అని అడిగిండట. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పాను అని ఆయనకు చెప్పండి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్య. సో మోదీ అడిగిండట, కేసీఆర్ ఎట్లున్నాడు, మరి కనిపిస్తలేడు, ఏమైంది, మరి అసెంబ్లీకి వస్తలేడు, బయట కనబడతలేడు, ఎడ కనబడతలేడు, మరి ఏడున్నాడని అడిగిండట. మంచిగున్నాడా, ఆరోగ్యం ఎట్లుందని. అసలు ఆరోగ్యం మీద చర్చ ఎందుకు? ఆరోగ్యం బాలేదా? మొన్న మధ్య అంటుండే ఎవరు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమని, కేసీఆర్ మానసిక పరిస్థితి బాలేదు, దానికి కారణం కవితనే, ఆమె బయటికి పోయి ఈ రకంగా మాట్లాడడం వల్ల ఆయన ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడని రకరకాలుగా వినబడుతున్నది. ఆయన కొంత బాడీలో సోడియం లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న ఒక ఇది కూడా ఉన్నది. ఏజ్ ఎవరికైనా, ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలతోని బాధపడాల్సింది. ఆయనన్న 70లోనో 80లో ఉన్నాడు, మనం 40లో ఉండే 50లో ఉండే రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. కాబట్టి తన ఏజ్ ఇవన్నీ, ఇప్పుడు పార్టీలో గొడవలు, కూతురు గొడవ, కొడుకు గొడవ, ఈమె ఇంత ఇది చేసినా కూడా, ఇంత నిలబెట్టినా కూడా, ఈమె ఇంత అవకాశం ఇచ్చినా కూడా ఈ పార్టీని లేపుతలేడు అనే ఒక బాధ, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. సడన్గా అధికారం బాయ్, ఫోన్లు ట్యాప్ చేస్తే పైసలు వంచితి, అయినా కూడా పవర్ రాకపాయ్, ఎట్లా జనాలు ఇంత భయంకరమైన తీర్పిచ్చినా అదొక టెన్షను, ఇవన్నీ ఉంటాయి. జనరల్గా పవర్ పోగానే ఇక అది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి.